ఉమ్మడి ప్రాతిపదిక రేపు ఉమ్మడి మేనిఫెస్టో వీటన్నిటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన భాష్యాన్ని బేస్ చేసుకొని ఈరోజు డిబేట్ పాయింట్ ఎంచుకోవడం జరిగింది. గతంలో బీజేపీతో ఎట్లాంటి విభేదాలు లేవు, హోదా అంశాన్ని బేస్ చేసుకొని విడిపోయాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం అని అన్నారు. మరి హోదా అనే అంశం ముగిసిన అధ్యాయం బీజేపీ అంటుంది, ముగిసింది అనుకోవాలా, ఇంకా ఓపెన్ ఉందా, ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంటుందా, ఏమనుకోవాలా? అది మేనిఫెస్టో వచ్చినప్పుడు చూడొచ్చండి, ప్రజలు దాని మీద ఎంత శ్రద్ధ. ఎందుకంటే ప్రత్యేక హోదా రాలేదన్నప్పుడు సాధన సమితిలు గొడవలు అన్నీ జరిగాయి, కానీ అఖిలపక్షం వేసి కేంద్రాన్ని నిలదీసే సాహసం అటు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల మెడలు ఉంచి తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేదు. కాబట్టి ప్రజలు కూడా వీళ్ళని గట్టిగా డిమాండ్ చేయలేదు. నువ్వు చేస్తానన్నావు, ఎందుకు చేయలేదని అడిగే పరిస్థితులు కూడా ప్రజలు లేరు. అది పక్కన పెడితే ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారో, అప్పుడు వద్దనుకున్నది ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారంటే, ఇప్పటి వరకు అండి రాష్ట్రం అంటే దేశం 70 ఏళ్ళలో సాధించలేనిది మన మోడీ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో చేసింది ఏంటంటే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మొట్టమొదటి స్టార్ట్ చేసింది నెహ్రూ గారు ఢిల్లీలో. ఆ తర్వాత ఇందిరాగారి టైంలో ఏం లేదు, రాజీవ్ గారి టైంలో కూడా ఏం లేదు, మన్మోహన్ సింగ్ గారు ఇంకొకటి ఇచ్చారు, అటల్ బిహారీ గారు వచ్చి వాజ్పేయి గారు వచ్చి 6 ఎయిమ్స్ పెట్టారు. తర్వాత మోడీ గారు వచ్చి ఏకంగా 16 ఎయిమ్స్. ఒక్క మోడీ గారి టైంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 16 వచ్చినాయి. ఇది అంటే దేశంలో ఆరోగ్యం గురించి ఎంత కష్టపడ్డారు అనేది మొట్టమొదట. అంటే దేశానికి ఒక ఆరోగ్య రక్షణ 10 రూపాయలకి ఎయిమ్స్ విజయవాడలో మంగళగిరిలో వస్తే 10 రూపాయలు ఇస్తే మీకు ఏ జబ్బు అయినా సరే బాగు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది, కేంద్ర ప్రభుత్వం. నెంబర్ 1. నెంబర్ 2 డెవలప్మెంట్ ఇండెక్స్ అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 2014కు ముందు శానిటైజేషన్ 38% ఉండేది, దాన్ని 95% తీసుకెళ్లారు. గ్యాస్ కనెక్షన్లు 55% ఉండేది, దాన్ని 90% తీసుకెళ్లారు. బ్యాంక్ అకౌంట్స్ 50% మందికే ఉండి దాన్ని 99% మంది తీసుకెళ్లారు. అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ 70% ఉండేది, 95% తీసుకెళ్లారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, ఇప్పుడు మీ కనెక్షన్ మేము చూస్తున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం, 4G కిట్లు అంతా వచ్చినాయంటే దానికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ 0.02% ఉండి దాన్ని ఏకంగా 50% తీసుకెళ్లారు. ఐటీ పెయిడ్ పీపుల్ ఇదివరకు 3.8 కోట్లు, భారతదేశ జనాభా అయితే 130 కోట్ల మంది ఉన్నారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు మాత్రం 3 కోట్ల మంది ఉండేవారు, దాన్ని దాదాపు 7 కోట్లు తీసుకెళ్లారు ఈ మోడీ గారి టైంలో. అలాగే ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్ అయినవి దాదాపు 66 లక్షలు ఉండేవి, దాన్ని 1,20,00,000 రిజిస్టర్డ్ ఎంటర్ప్రినర్స్ అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి స్థాయిలో ఉండే ఎంటర్ప్రైజ్లు వచ్చినాయి. ఇవన్నీ ఒక డెవలప్మెంట్ అండి. రెండోది ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ ప్రపంచం అంతా గుర్తించింది, మన దేశం గుర్తించింది. మన దేశంలో ఇన్నాళ్ళు అయినా సరే ఒక రామ మందిరం కట్టుకోలేకపోయాం, మోడీ గారు వచ్చిన తర్వాత అయ్యింది. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు తలెత్తుకొని తిరిగేటట్టుగా మనం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఇండియా అంటే ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చిన మోడీ గారు, దీనికి మోడీ బ్రాండ్ ఒకటి వచ్చిందండి. ఆ బ్రాండ్ కూడా చెప్తా. మోడీ ఫ్యాక్టర్ ఎంత ఉందంటే, ఇందిరాగాంధీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా. ఆవిడకి 14% ఉంటే ఈయనకి 37% పాపులారిటీ ఉంది. ఇండియా మొత్తం మీద పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ చూసుకుంటే రాహుల్ గాంధీకి 6%, మన్మోహన్ సింగ్ 5%, నెహ్రూ గారికి 9%, వాజ్పేయి గారికి 11%, ఇందిరాగాంధీకి 14%, అంతే 37% ఏకంగా మోడీ గారికి ఉంది. సో ఇవాళ మోడీ గారు ఒక బ్రాండ్. ఆయన ఏం చేశారు చేయలేదని నిలదీసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చాలా అద్భుతంగా ఉంది, ఒకటే అద్భుతంగా ఉన్నాయి. బీజేపీ వాళ్ళకంటే బాగా చెప్పారు.